హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లేటెస్ట్ న్యూస్ ఏంటి స్కిప్ చేయకుండా చూడండి, పూర్తిగా చెప్తున్నా. సో మొత్తానికి అయితే ఓటింగ్ అయితే మామూలు లేదు, దూసుకెళ్తుంది ఓటింగ్ అయితే. సో వెరీ వెరీ చాలా తక్కువ డిఫరెన్స్తోనే ఓటింగ్ అయితే హోరాహోరీ జరుగుతుంది. నిఖిల్ వెర్సెస్ గౌతమ్. సో మిగతా ముగ్గురు చూసుకుంటే ముగ్గురు టాప్ 2 నుంచి మాట్లాడుతున్నాం. టాప్ 1 నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరిలోనే హోరాహోరీ జరుగుతుంది. మిగతా పొజిషన్స్ చూసుకుంటే టాప్ 5 వచ్చి అవినాష్, టాప్ 4 వచ్చి పేరున, టాప్ 3 వచ్చి నబీల్, టాప్ 2 టాప్ 1 ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్స్ ఓటింగ్ శాతం జరుగుతుంది. జస్ట్ 1% డిఫరెన్స్ తోటే హోరాహోరీ పోరైతే జరుగుతుంది. కొన్నిసార్లు నిఖిల్ పై చేయవస్తున్నాడు, కొన్నిసార్లు గౌతమ్ పై చేయవస్తున్నాడు. ఇక్కడ ఎందుకు డిఫరెన్స్ వస్తుందంటే ఇప్పుడు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసేస్తున్నారు నిఖిల్ గౌతమ్ అంటే కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ అని డిఫరెన్స్ ఆఫ్ సిటీస్ చూపిస్తూ చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండ్రు. తద్వారా గౌతమ్కి ఓటింగ్ శాతం పెరుగుతుంది. సో అందుకే నేను జరిగిన ఏవీలో కూడా కొంచెం హైలైట్ పాయింట్స్ చేసి బిగ్ బాస్ చెప్పారు. సో నిఖిల్ కూడా సూపర్గా ఉంది. సో మొత్తానికి అయితే ప్రస్తుతానికి ఓటింగ్ గురించి మనం ఆడుకుందాం. ఓటింగ్ అయితే ప్రస్తుతం లీడ్లో గౌతమ్ అయితే ఉన్నాడు. జస్ట్ 1000 ఓట్స్ డిఫరెన్స్తో గౌతమ్ లీడ్లో ఉన్నాడు. సో ఈరోజుతో లాస్ట్ డేట్, ఐ థింక్ ఈరోజు లాస్ట్ డేటే కదా, ఆల్రెడీ తెలిసిపోయింది అది ఇప్పటికి కూడా. సో మేబీ 70% గౌతమ్ గెలిచే అవకాశాలు ఉంటాయి, 30% మాత్రమే నిఖిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని నేను ప్రస్తుతం ట్రెండ్ బట్టి చెప్పగలుగుతున్నాను. సో ఇంకా లాస్ట్ డేట్ ఉంది, ఇంకా ఈరోజు నైట్ వరకు ఉంది కాబట్టి మేబీ చేంజ్ అయ్యి కావచ్చు. రేపు మార్నింగ్ తెలిసిపోతుంది మనకు క్లియర్ కట్గా. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ ఇదే ఓటింగ్ పరంగా. సో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.